ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వారు ఆచరించవలసిన ఏంటి అంటే రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వారు సులభమైన పరిహారాల ద్వారా మనం కార్యజయాన్ని మనం ఎలా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అదృష్టకాలం నడుస్తుంది అన్నట్లుగా గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ వారం మాత్రం వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి. చతుర్థంలో రవి ఉన్నాడు, మరి శని లాభస్థానంలో ఉన్నాడు, గురుడు ద్వితీయ స్థాన సంచారం. ఈ విధంగా శని గురుడు వీళ్ళందరి యొక్క స్థాన సంచారాల వల్ల మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అంటే దశమంలో ఉన్నాడు రాహు. ఏదైనప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి. వార మధ్యలో కాస్త కార్యజయం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. మీకు పదోన్నతితో కూడినటువంటి స్థాన చలన అవకాశాలు కలిగినటువంటి ప్రయత్నాలు కూడా ముందుకు చేస్తారు. దానికోసం ముఖ్యులను కలుసుకుంటారు. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా వృత్తుల పరంగా అనుకూలంగా ఉన్నది. వృత్తుల పరంగా వార ప్రారంభంలో మానసికమైన విభేదాలు, అంటే ఒకరి మాట అతకపోవడం ద్వారా, కలిసి రాకపోవడం ద్వారా కొంత వార ప్రారంభంలో చికాకులు ఉన్నప్పటికీ వార మధ్యలో బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా కనబడతాయి. అయితే వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారం మధ్యలో మాత్రం స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. వారాంతం వల్ల అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం చెప్పాలంటే వినాయకుడిని బాగా పూజించడం ద్వారా, శనివారం నాడు వినాయకుడికి ఉండ్రాళ్ళు వేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు వాడండి. దానాల్లో చేయవలసి వస్తే గోధుమలు దానం చేయండి. గోధుమ పిండి చిన్న చిన్న వంటలు చేసి ప్రవహించే నదిలో వేస్తూ ఉన్నట్లయితే మీకు బాగా ఆత్మస్థైర్యం పెరిగి అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు.